హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆర్కిటెక్చర్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మసీద్గా చెప్పబడే గుల్బర్గాలో ఉన్న జమియా మసీద్ గురించి చూసేద్దాం. ఈ వీడియోలో సౌత్ ఏషియాలోనే ఆర్కిటెక్చర్ పరంగా అత్యంత ఫేమస్ అయినటువంటి మసీద్ ఒకటి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా సిటీలో ఉంది. ఆ మసీద్ని ఈ వీడియోలో చూసేద్దాం. గుల్బర్గా సిటీలో వన్ ఆఫ్ ది హిస్టారికల్ కట్టడమైన ఈ జమియా మసీద్ గుల్బర్గా సిటీలో ఉన్న కోట వెలుపలి భాగంలో ఉంది. ఆర్కిటెక్చర్ విషయంలో సౌత్ ఏషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మసీద్గా ఈ మసీద్కు పేరుంది. 2014లో ఈ మసీద్ యునెస్కో హెరిటేజ్ సైట్ లిస్ట్లో చేర్చబడింది. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ మసీద్ని గవర్నమెంట్ చొరవ చూపి ఇంకా మంచిగా ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఒపీనియన్. ఈ మస్జిద్ యొక్క నిర్మాణాన్ని బామనీ సుల్తాన్ అయిన మొహమ్మద్ షా నిర్మించారు. 1367లో ఈ మసీద్ యొక్క నిర్మాణం పర్షియన్ ఆర్కిటెక్ట్ అయినటువంటి రఫీ చేతుల మీదుగా జరిగింది. ఈ మసీద్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, బయట ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వేడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా మసీద్ వెలుపలకు వెళ్తే చాలా కూల్గా అనిపిస్తుంది. ఈ మసీద్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి సుమారు 800 years కంప్లీట్ అయింది. ఈ మసీద్ యొక్క కన్స్ట్రక్షన్ 1367 ADలో జరిగింది. మసీద్ ముందు భాగం వైపు చూసుకుంటే 2 రాతితో చేసిన కుండల లాంటి వెజల్స్ని అయితే చూడొచ్చు. వీటిలో వాటర్ని ఉంచేవారు. అప్పట్లో వచ్చిన భక్తులు వీటిని ఉపయోగించి శుభ్రపరచుకొని మసీద్లోకి వెళ్ళేవారు. మసీద్ యొక్క నిర్మాణ విషయానికి వస్తే, మసీద్లో ఎంటర్ కావడానికి 50 అడుగుల ఎత్తులో మనకి ఎంట్రన్స్ డోర్ ఉంటుంది. సాధారణంగా ఇండియాలో ఉండే మసీదులు చూసుకుంటే కొంత భాగం కారిడార్గా ఉంటుంది. కానీ ఇక్కడ జమియా మసీద్ మాత్రం టోటల్ మసీద్ మొత్తం రూఫ్తో కప్పబడి ఉంటుంది. మసీద్ వెలుపల కన్స్ట్రక్షన్ చూసుకుంటే ఒక విచిత్రం అని చెప్పచ్చు. ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా ఉంటుంది కన్స్ట్రక్షన్. ఈ మసీద్ నిర్మాణంలో సుమారు 250 స్తంభాలను చూడొచ్చు. మధ్యస్థంగా ఒక పొడవాటి పెద్ద గోపురాన్ని మరియు 4 వైపులా మీడియం సైజ్ గోపురాలని ఈ మసీద్ కన్స్ట్రక్షన్లో మనం చూడొచ్చు. టోటల్గా చిన్న చిన్న గోపురాలు 107 గోపురాలని ఈ మసీద్ యొక్క కన్స్ట్రక్షన్లో మనకి పైన రూఫ్ పైన మనం చూడొచ్చు. ఈ మసీద్ యొక్క విశేషత ఏంటంటే, ఇక్కడ నమాజ్ చదివే ఇమాం స్పీకర్ ఉపయోగించకుండానే మసీదులో ఉండే మొత్తం జనాభాకి క్లియర్గా వినపడుతుంది. ఈ విధంగా దీని కన్స్ట్రక్షన్ జరగడం అద్భుతం అని చెప్పచ్చు. ఈ మసీద్ యొక్క వెలుపల ఒక విశిష్టత ఏంటంటే, ఎటువైపు చూసినా కన్స్ట్రక్షన్ ఒకే విధంగా కనిపిస్తుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కమెంట్.